ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున హృదయపూర్వక ధన్యవాదాలు. నా దేవుని బిడ్డలారా, కల్వరి ప్రేమ ఎంతో శ్రేష్టమైన ప్రేమ. మన కోసం ప్రాణమిచ్చిన ప్రేమ, మనకు బదులుగా మరణించిన ప్రేమ, మనకు బదులుగా సెలవులో శ్రమలు పొందిన ప్రేమ. ఆ ప్రేమకు కొలతలు లేవు, ఆ ప్రేమకు హద్దులు లేవు. ఆకాశముకు ఎత్తుకు కొలతలున్నాయి, సముద్రపు లోతుకు కొలతలున్నాయి, కానీ దేవుని ప్రేమకు కొలతలు లేవు. ఆయన ప్రేమ తల్లి ప్రేమ కంటే గాఢమైన ప్రేమ, సముద్రము కంటే లోతైన, మరణము కంటే బలమైన ప్రేమ, వెండి బంగారాల కంటే మిన్నైన తల్లి ప్రేమ కంటే గాఢమైన ప్రేమ. ఆ ప్రేమకు మనము కొలతలు వేయలేము, ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. స్త్రీ తన గర్భమున గల చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఈరోజు సురేష్ దేవుని వాక్యాన్ని చదివి దేవుని మహిమపరుస్తాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కల్వరి ప్రేమ ఎంత శ్రేష్టమైనదో పౌలు మహాభక్తుడు తీతుకు రాస్తున్నాడు. తిమోతి, తీతు, ఎపఫ్రోదితు, ఫిలెమోను, ఒనేసిము వీళ్ళందరూ కూడా యవనస్తులు, దేవుని చేత పట్టబడినటువంటి యవన బిడ్డలు, పరలోకపు తండ్రి ప్రేమను గుర్తెరిగినటువంటి బిడ్డలు. కనుక మనం గమనించినట్లయితే ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును ఊరేగించినటువంటి దైవజనుడు ఇక్కడ ప్రభు ప్రేమను గురించి మాట్లాడుతూ, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? సమస్తమైన పాపాల నుంచి మనల్ని విడిపించినాడు. సమస్త పాపాలు నోటితో కావచ్చు, మన నోటితో ఎంతో మందిని దూషించాం. మన నోరు మంచిది కాదు, మన కాళ్ళు మంచి కాళ్ళు, మన చేతులు మంచి చేతులు, మన ఆలోచనలు మంచి ఆలోచనలు, మన హృదయం మంచి హృదయము. అంటే మనలో తేలుకు కొండిలో విషం, పాముకు తలలో విషం, మనుషునికి నిలువెల్ల విషం. మనము అరికాలు మొదలుకొని యెషయా గ్రంథం 1వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం 5-6 చదివితే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను పట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మన పాపలం? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనలో ఏ మంచితనమో
ఏ మంచితనం లేదు. పాపముల చేతను అపరాధముల చేతను మనం చనిపోయిన వారమై ఉన్నాం. పరలోకపు దేవుడు పాపములు చెడిపోయిన మానవాళిని ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగివచ్చి ఆ కలవరి శిలువలో తన ప్రాణాన్ని పరముగా పెట్టాడు. అందుకే పౌలు మహాభక్తుడు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసు ప్రభు మనలను బాగు చేయడానికి ఆయన నలిగిపోయినాడు. దేవుడు మనలను మన అతిక్రమాలను తుడిచివేయడానికి మన పాపానికి ఆయన పూచిపడ్డాడు. మన పాపానికి ఆయన ఊటకాపయ్యాడు. మన పాపానికి బదులుగా ఆయన తన శిలువలో తన రక్తాన్ని దారులుగా చిందించాడు. ఇక్కడ గమనిస్తే సమస్తమైన దుర్నీతులని మనల్ని విమోచించినాడు. ఈ లోకములో ఏ మంచితనం లేదు మనలో. లోకయాత్రలో జీవము గల దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో పణముగా పెట్టిన దేవుడై ఉన్నాడు. సిలువలో శ్రీమంతుడు విలువగు తన ప్రాణము దానము చేసెను దయగల దేవుడు, దానము చేసెను దయగల దేవుడు, మరణము నుండి మరలా లేచెను, మరణము నుండి మరలా లేచెను. దేవుని ప్రేమల గురించి రాస్తున్నాడు. ఆయన మరణము నుండి ఆయన మరలా లేచాడు. మన కోసం ప్రాణం ఇచ్చి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై ఆయన లేపబడినటువంటి దేవుడై ఉన్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము పౌలు రోమీయులకు రాసిన దైవజనుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14:8 మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాం. సురేష్ నువ్వు చదువు సురేష్. మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. 9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. యేసు ప్రభు చనిపోయి బ్రతికినాడు. ఎందుకు? మనలను చనిపోతే బ్రతికించడానికి ఆయన చనిపోయినాడు. ఒక దారి ఏర్పాటు చేసినాడండి. మనం చనిపోతే లేస్తామో లేదో మనకు ఒకప్పుడు తెలియదు. మనం చనిపోతే మరలా ఒక లోకం ఉందా లేదా అనేది మనకు తెలియదు. చనిపోయాక తక్కిడో వెక్కిడో అనుకునే వాళ్ళం. చచ్చినాక ఎక్కడికి మట్టిని కలిసిపోతుంది, పానం గాలి గాల్లో కలిసిపోతుంది అని అనుకునే వాళ్ళం ఒకప్పుడు. నీలో ఉన్నది గాలి అయితే, నాలో ఉన్నది గాలి అయితే గాలి మిషన్ దగ్గరికి వెళ్ళి గాలి కొట్టి బతికేయచ్చు కదా. మనలో ఉన్నది గాలి కాదు. మనం ఎలాగున్నామో మన ఆత్మ అలాగుంటది. మనలో ప్రాణము, ఆత్మ, దేహం 3 కలిగి ఉన్నాం. ప్రాణం అంటే రక్తం, రెండవది బాహ్య పురుషుడు, కనబడే బాహ్య పురుషుడు, మూడవదిగా ఆంతర్య పురుషుడు. ప్రాణము, ఆత్మ, దేహం మనం 3 కలిగి ఉన్నాం. ఇక మిగిలిన సర్వజీవులు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పురుగులు కావచ్చు, ఇవన్నిటికి 2 ఉంటాయి. ఒకటి శరీరము, 2 రక్తం. వాటికి ఆత్మ లేదు. ఒక్క నీకు నాకు మాత్రమే దేవుడు ఆత్మను పెట్టినాడు. ఆ ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. ఆ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది. ఇక్కడ అందుకే పౌలు మహాభక్తుడు అంటున్నాడు, మనము బ్రతికినను ప్రభు కోసం బతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. ఈ లోకములో మనం ఎన్నాళ్ళు బ్రతికినా ఆయన వారమే. మనం ఈ లోకం విడిచిన ఆయన వారమే. ఆయన రాజ్యములు ఆయనతో కూడా. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు.
చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మనకేం లేదు, నిరీక్షణ లేదు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులం. ఇక్కడ గమనిస్తే వాగ్దాన నిబంధనలు లేవు, వాగ్దానాలు లేవు. దేవుని వాక్యం మనకు తెలియదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు కనుక చనిపోయిన నిన్ను నన్ను బ్రతికిస్తాడు అని ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ దొరికింది. ఆయన లేచాడు కాబట్టి మనం సమాధిలో కూర్చోబడిన తర్వాత రేపు యేసు వచ్చినప్పుడు మనందరం ఏం చేయబడతాం? లేపబడతాం. ఈ స్థూల దేహము సూక్ష్మ దేహం అయిపోతుంది. ఈ మర్త్య దేహము అమర్త్య దేహం అవుతుంది. ఈ మట్టి శరీరము మహిమ శరీరం అవుతుంది. పాము కుసుమను విడిచినట్టుగా, పాము కుసుమను విడిచి దగదగ దగదగ మెరుస్తాడు చూడు, అలాగా ఈ శరీరాన్ని బీపీ, షుగరు, అల్సరు, ఆస్మా, తలనొప్పి ఉన్న ఈ దేహాన్ని, రోగాలకు నిలయమైన ఈ దేహాన్ని, పాపానికి నిలయమై ఉన్న ఈ దేహాన్ని విడిచి మహిమ శరీరముతో, వ్యాధులు లేని శరీరముతో, మహిమ కలిగిన శరీరముతో ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మనము చనిపోయినను బ్రతికినను మనం ప్రభువు వారమే. చెప్పండి, మనం చనిపోయినను బ్రతికినను ప్రభువు వారమై ఉన్నాము. ఎవరి వారము? ప్రభువు వారము. ఎక్కడున్నా, నువ్వు పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, పెళ్లిలో ఉన్నా, ఫంక్షన్లో ఉన్నా, నువ్వు కడపలో ఉన్నా, ప్రొద్దుటూరులో ఉన్నా, పులివెందుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు ఆయన బిడ్డవు. ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన బిడ్డగా ఉంటావు. ఆయన నీతో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. అలాంటి శాశ్వతమైన ప్రేమను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపించాడు. అపోస్తలుల కార్యములు 20:28లో చూడండి, లూకా భక్తుడు ఏం రాస్తున్నాడో చూడండి. అపోస్తలుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఆహా, ఏం రాశాడండి ఇక్కడ దేవుడు? దైవజనుడైన లూకా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఏ రక్తం ఇచ్చినాడు మన కోసం? తన సొంత రక్తం. కమలాపురం పాపాలు, కడప జిల్లా పాపాలు తొలగిపోవునుగాక అని అనలే. ఆంధ్రప్రదేశ్ పాపాలు తొలగిపోవునుగాక అని అనలేదు. ఆయన నీకు నాకు ఉన్న చేతులు, నీకు నాకు ఉన్న కాళ్ళు, నీకు నాకు ఉన్న ముఖము, నీకు నాకు ఉన్న రూపాన్ని ఆయన ధరించుకొని భూలోకానికి దిగి వచ్చి నీ చేతులకు బదులుగా తన చేతులిచ్చి, మన కాళ్ళకు బదులుగా ఆయన తన కాళ్ళనిచ్చి, మన తలతో చేసిన చెడు తలంపులకు బదులుగా ఆయన తలలో ముళ్ళ కిరీటాన్ని కొట్టించుకొని, మన హృదయానికి బదులుగా ఆయన హృదయంలో బల్లెంతో పొడిపించుకొని తన రక్తాన్ని నీ కోసం నా కోసం శిలువలో దారపోసినాడు. కలువారి గిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే యేసు మరణించెను, నా కోసమే యేసు మరణించెను, నా పాపమంతటిని తొలగించెను, నా పాపమంతటిని తొలగించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నా యేసుడు నా పాపము నా
తొలగించెను, నన్ను కరుణించెను. తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంత ప్రేమ అండి! కల్వరి శిలువనెక్కిన ప్రేమ, నీ కోసం నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ, నీకు బదులుగా నాకు బదులుగా మరణించిన ప్రేమ, నీకు బదులుగా నాకు బదులుగా రక్తాన్ని చిందించిన ప్రేమ, అది యేసుప్రభు ప్రేమ. అందుకే లూకా భక్తుడు అంటున్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం ఎలా వచ్చిందండి? దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు దాన్ని. దేవుడు ఇక్కడున్న మనమంతా సంఘమై ఉన్నాం, జీవము గల దేవుని సంఘమై ఉన్నాం, జీవము గల దేవుని శరీరమై ఉన్నాం. ఆయన మనలను దూరస్తులుగా ఉన్న మనలను సమీపస్తులుగా చేశాడు, పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేశాడు. తన రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి తన సొత్తుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. ఎంత ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. 1 కొరింథీ 6:19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుగా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎంత మంచి మాట! మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు పౌలు కొరింథీయులతో. మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యము. విలువ, అమూల్యమైన రక్తముతో శిలువలో చెందించి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. అమూల్యమైన రక్తము చేత నిర్దోషమును నిష్కలంకమునకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రక్తము చేత దేవుడు నిన్ను నన్ను విమోచించినాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ! మీరు విలువ పెట్టి కొనబడిన వారు, యేసు ప్రభు రక్తంలో కనబడినటువంటి జనాంగము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. మనం జీవము గల దేవుని సంఘం. దేవుడు తన రక్తముతో కొనుక్కున్నాడన్న విషయాన్ని వెండి బంగారముల వంటి క్షేవస్తుల చేత మీరు విమోచించబడలేదు గాని అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19లో పితృపారంపర్యమైన మీ వ్యక్త ప్రవర్తనని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షేవస్తుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరి. ఏ రక్తంతో విమోచించబడ్డా? గొర్రెపిల్ల క్రీస్తు రక్తం ద్వారా మనము విమోచించబడ్డా. ఆహా, ఎంత గొప్ప ధన్యత! అందుకే పౌలు అంటున్నాడు కొరింథీయులతో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సాతాను అంగట్లో మనం అమ్ముడు పోయాం, సాతాను కబంధాస్తాలలో కూరుకుపోయాం. పాపానికి జీతం మరణం, నరకం. పాపానికి రావాల్సిన శిక్షను దేవుడు పొంది ఆ మరణదూత చేతిలో నుండి, ఆ పాపము దాస్యపు కాడి నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి తన ప్రాణాన్ని కల్వరి శిలువలో దానముగా ఇచ్చాడు. తన రక్తాన్ని మన కోసం చివరి బొట్టు వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ధారపోషణ దేవుడై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనము. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఎంత మంచి మాట! ప్రభు వలన పిలువబడిన దాసుడు ప్రభు వలన, మూల భాషలో అంతేకాదు స్వతంత్రుడవుడకు శక్తి కలిగిన దాసుడై ఉండటకే చూడము. స్వతంత్రుడమయ్యాం. ప్రభు మనకు స్వాతంత్ర్యం ఇచ్చినాడు.
పాపపు దాశకు గాడి విరిచివేసినాడు. పాప పత్రాన్ని చేవ్రాతను కొట్టివేశాడు. శిలువ పత్రానికి కొట్టివేశాడు. ఉభయులను ఏకము చేశాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు. ఎవరికి దాసులం? మనం ప్రభువుకు దాసులం. యేసు ప్రభువుకు దాసులం. ఏ నరమానవునికి మనం దాసులం కాదు. పరలోకపు తండ్రి దాసులం. ప్రభువు బిడ్డలం. దానియేలు గ్రంథము 3:16. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యము. షడ్రక్, మెషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల నరకములో నుండి, ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అగ్నిగుండం నుంచి కాపాడుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరమ్మా? సమర్థుడు. నెబుకద్నెజరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన చింత మాకు లేదు. మా దేవుడి అగ్నిగుండము నుండి తప్పించుటకు సమర్థుడు. అగ్నిగుండం నుంచి తప్పించడానికి మన దేవుడు ఎవరు? సమర్థుడు. అదే దానియేలు గ్రంథము 3:26. అంతటా నెబుకద్నెజరు వేడిని కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్, మెషక్, అబేద్నెగోయుల వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, 3:26 బయటికి వచ్చి నా ఇద్దరు రండని పిలవగా షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చిరి. ఎంత మంచి దేవుడు! మహోన్నతుడగు దేవుని బిడ్డలమండి మనం. బయటకు వచ్చి నా ఇద్దరు రండి అని పిలిచాడండి. మహోన్నతుడగు దేవుని సేవకులారా, వారి దేవుడు పూజార్హుడు అంటున్నాడు. చూడండి 28లో నెబుకద్నెజరు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించరు. ఎంత మంచి మాట! పరలోకములోంచి ఆయన దూతను పంపాడండి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు వారికంటే ముందుగా దేవుడు వెళ్ళి అగ్నిని ఏసిగా మార్చాడు. ఆయన అగ్నిగుండము నుండి కాపాడుటకు మా దేవుడు సమర్థుడు అంటున్నాడు. నెబుకద్నెజరు మా దేవుడు వేడిమి గల అగ్నిగుండము నుండి కాపాడుటకు సమర్థుడు. పాతాళ గుండం బహు భయంకర గండం. పాతాళ గుండం బహు భయంకరమైన గండం. ఆ అగ్నిగుండం, ఆ గండము, ఆ గుండము, దాని నుంచి దేవుడు మనల్ని తప్పించాడండి. అగ్నిగుండం నుంచి తప్పించుటకు సమర్థుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వారలారా, మహోన్నతులు దేవుని సేవకులారా, వీరి దేవుడు పూజార్హుడు. మన దేవుడు బబులోను సామ్రాజ్యంలో మహిమపరచబడ్డాడు. అగ్నిని ఏసీగా మార్చాడు. అగ్నిగుండము నుంచి తన దాసులను కాపాడినట్టుగా పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను పాతాళంలో నుండి, ఆయన అగ్నిగుండములో నుంచి నిన్ను నన్ను తప్పించాడు అన్న విషయాన్ని ఉదయకాలం నేను మీకు గుర్తు చేస్తున్నాను, తెలియపరుస్తున్నానండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను మీకు. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి విడిపించిన దేవుడు ఎంత గొప్ప ప్రేమ అమ్మాయి, ఎంత గొప్ప కరుణామయ ప్రేమను మనం గమనించవచ్చు అన్నమాట. ఈ వచనాలను మనం గమనిస్తే నాయాతి క్రమములకై నలుగాగో తాబారి నా దోషములనెల్లా ప్రియ యేసు మోసితివా. నా దోషములనెల్లా ప్రియ యేసు మోసితివా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమను వివరింతు శ్రీయేసు. ఆయన అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేవునితో దేవుని మహిమపరచుడి. మీ దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మనలో ఉన్న మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మన దేహము నిలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేవునితో దేవుణ్ణి మహిమపరచుడి. దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఆ కలవరి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు కూడా ఆ 7 గుండాన్ని నెబుకద్నెజర్ రాజు భయంకరమైనటువంటి ఆ గుండాన్ని మరి పెంచినప్పుడు ఆ భయంకరమైన ఆ అగ్నిగుండం నుంచి వారు కాపాడబడినట్టుగా మనం గమనించవచ్చు. నా దేవుని ప్రజలరా, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. చెప్పండి, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రభు ప్రేమ మరపురాని మధుర. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ. ఇదిగో మహిమైశ్వర్యము బాపిన ప్రేమ, నా
దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము బాపిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమకు హద్దులు. కాబట్టి పౌలు మహాభక్తుడు గలతీ 5:1 ఏమంటున్నాడు? ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఏం చేశాడని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు? స్వతంత్రులుగా. బయటికి వెళ్ళి నీళ్లు తలపుచ్చుకోమా, ఉత్తమా, తూగుతున్నావు, నిద్రపోతున్నావు, కొంచెం ముఖం మీద నీళ్లు తలపుచ్చుకుంటే మరో హుషారు వస్తుంది. సాధారణ విననీయుడు వాక్యాన్ని. ఎందుకో తెలుసా? వాక్యము, మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే మనకు పరిపూర్ణ ఆరోగ్యవంతులమైనా. అందుకే వినకుండా వాడు ఎన్నో విధాలుగా ఉజ్జగిస్తాడు, నిద్రపుచ్చుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి చర్చలో. పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన కల్వరి ప్రేమ, నీకు బదులుగా నాకు బదులుగా మరణించిన ప్రేమ, నీకు బదులుగా నాకు బదులుగా రక్తాన్ని చిందించిన ప్రేమ, నీకు బదులుగా నాకు బదులుగా సమాధి చేయబడిన ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను 8:34. అందుకు యేసు, పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 32. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం, నేనే మార్గం, సత్యం, జీవం ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఐఎమ్ ద వే, ఐఎమ్ ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. పాపం చేసేవాడు పాపానికి దాసుడు. పాపలమైన మనలను స్వతంత్రులుగా చేసిన మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ శిలువలో చిందించిన రక్తం ద్వారా దేవుడు మనకు విడుదల, విమోచన, క్షమాపణ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. మత్తయి సువార్త 15:9. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏమంటున్నాడు దేవుడు? ఈ ప్రజలు తమ పెదవులతో మాత్రమే నేను గణపరుస్తున్నాను, వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదాలతో గణపరుస్తున్నారట. మనసులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. పెదవులతో ఆరాధన, గుండెల నుంచి రావాలి ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపగలరు. ప్రాణమిచ్చిన ప్రభువును
నీకు బదులుగా నాకు బదులుగా మరణించిన ప్రభువును, దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమనగా నీవు నేను మనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలో నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాడు అన్నాడు 1 పేతురు 2:22లో. హెబ్రీ 13:15లో ఆయన గవిని వెలువడ శ్రమ పొందేను అంటాడు. దేవుడు తన స్వరక్తము చేత తన ప్రేరణను పరిశుద్ధపరచుడవై గవిని వెలువల శ్రమ పొందేను. యేసు ప్రభు శిలువలో శ్రమలు పొందింది తన ప్రేరణను పరిశుద్ధపరచడానికి. ఆ కలువలను కార్చిన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి తన సంఘముగా, తన సొత్తుగా, తన బిడ్డలుగా వేలబెట్టి కొన్నాడు కనుక ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ప్రాణం ఇచ్చిన ప్రేమ, కలవరిలో నలిగిన ప్రేమ, నిలువెల్లా రక్తపు ముద్దగా మార్చబడిన ప్రేమ, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు శిలువలో వేదన పొందిన ప్రేమ, దేవా ప్రాణం పెట్టినంతగా మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమించిన ప్రేమ, మీరు విలువ పెట్టి కొనబడిన వారు దేవా, మీ స్వరక్తంతో మమ్మల్ని కొని మమ్మల్ని రక్షించారు. మా దేవుడు అగ్నిగుండం నుంచి కాపాడడానికి సమర్థుడు అని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నిన్ను ఆరాధించారు, నిన్ను మహిమపరిచారు. మా దేవుడు నరకము నుంచి అగ్నిగుండం నుంచి కాపాడడానికి సమర్థుడని నిరూపించినందుకు నీకు స్తోత్రం. మరణమాన్ని ముళ్ళెక్కడాని మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని ఓడించి చనిపై సమాధి చెవిని తిరిగిలించిన విజయశాలి నీకు స్తోత్రం. దేవా, కలువరిలో నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన మీ రక్తాన్ని, నిష్కలంకమైన మీ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా, పరలోక పౌరులుగా, జీవము గల దేవుని జనాంగముగా మమ్మల్ని చేసినందుకు నీ ప్రేమకు ఏమివ్వగలము తండ్రి. విరిగి నలిగిన మనసుతో హృదయపూర్వక ఆరాధన రక్షకుడైన యేసు ప్రభు నామములో సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.